గబ్బర కొడుక 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు చేసుకుందట ఒక ఆమె. ఏడకి జరిగింది 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు. వివాహం అయ్యాక బంగారంతో జంపు. భోపాల్లో ఓ నిత్య పెళ్లి కూతురు లీలలు. 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు చేసుకున్నావంటే నువ్వు చిన్నసాన్ని ఆడిదానా కాదమ్మా. జర చూడు ప్రజలారికి ముఖం ఎట్ట ఉందో ముద్దుగా. మన శరకబైరి ఉన్నట్టే ఉంది చూడు ప్రజలారా. శరకబైరి అన్నందుకు మన్నించింది, కాకపోతే ఇసుటోళ్ళని అనవలసిందే. ముద్దుగా ఏ మేరకు నెడిపిల్ల ఎక్కున్నది. 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు చేసుకున్నామంటే ఎంతమందిని నాశనం చేసి ఉండదు. ఇక చూడు, ఇక ఒక సపరేట్ ఒక గుంపు ఉందంట, పెళ్ళిళ్ళ బోకర్ గుంపుని ఈమెనే నియమించుకొని చుట్టుపక్కల పోవాలే. పెళ్లి పిల్లగాళ్ళు ఏడున్నారు, పెళ్లిగాళ్ళు ఏడున్నారు, అందులో కూడా డబ్బుగాళ్ళు ఏడున్నారు. మొత్తం ఈ లెక్క చూడాలి. లెక్క చూసి పాలన కాడ అయితే మంచిగా ఆయమైన పాయలు ఉన్నాయి, ఏమంటారు భూములు ఆస్తులు మంచిగానే ఉన్నాయి అని ఒక అనగానే ఈమె ఫోటో జర మంచిగా ఎక్స్పోజింగ్ ఇచ్చి ఫోటో పెట్టగానే ఆడు సొల్లు కారుస్తాడు. పాడే మగ బుద్ధే మోడి బుద్ధ సొల్లు కారిచి చిన్నగా నేను పెళ్లి చేసుకుంటానగానే మళ్ళీ అన్ని అధికారికంగానే పెళ్లి, మళ్ళీ ఆల్తుపాల్తు పెళ్లి కాదు, అన్ని రకాలుగా పెళ్లి చేసుకుంటుందా. పెళ్లి చేసుకొని ఇక కొత్త పెళ్లి అన్నప్పుడు ఎట్టుంటుంది, ఇక పొరగాలది లేని తెచ్చి పెడుతుంటారు. అసలు గట్టినే ఏం ఆస్తులు ఉన్నాయి ఏం కథ అంటే ఆయన 10-20 చెప్తాడు. ఈ అన్ని ఆయబాయాలు అన్నీ గుద్దుకుంటుంది. కథం పెకమే పడుతుందా, కథం 4-5 రోజులు ఆయన దగ్గర ఏం సంవత్సరాలు చేస్తుంది. ఆడంగి గీడంగా 5వ నాడు పత్తలే కూడా జంపు. గిట్లా తిరిగి దేశం మొత్తంలో 25 పెళ్ళిళ్ళు చేసుకుందంట 7 నెలల్లో. మరి ఈమె ఎట్ట దొరికింది? ఈ ఆఖరి పెళ్ళి ఎప్పుడైందంటే గిడ ఉంది. ఏప్రిల్ 20 తారీఖు నాడు గిట్టిన ఒక రాజస్థాన్ చెందిన ఒక పెళ్లి చేసుకుందట. ఏప్రిల్ 20 తారీఖు నాడు పెళ్లి చేసుకుంది. అంతో ఆడంగిడంగా వారం 10 రోజులు ఏం కాపురం చేసిందో పాడుగాను. మే 2 తారీఖు నాడు జంప్ అయింది. ఇళ్ళకెళ్ళి బంగారం బడిబాసాలు అన్నీ తీసుకుందంట. మే 2 తారీఖు నాడు వెళ్ళిపోయింది. ఇక కొత్త పెళ్లి పిల్ల పాడైపో నువ్వు పోతే ఊకుంటా. ఆడు పెళ్లి పిల్లగాడు ఎక్కడ ఆడు ఒకడే తొంగి చూడ బొంగవాడ మనం మొత్తం పిచ్చిలేసినట్టే తిరిగినట. నా కొత్త పిల్లం ఎక్కడ అయితే ఒక్కరికే కొత్త పిల్లం అనుకుంటున్నా. నా విసంటోళ్ళకి ఇంక 25 మందికి పిల్లం ఆమె. మరి ఇంకేడ ఆర్డర్ పాడైందో ఇంకా కొత్త కాడికి పోయిందో తెలియదు మనకు. కానీ ఇక ఇటగా అటగా దొరకలేదని చిన్న పోయి పోలీసుల దగ్గర పోయినట. సార్ నేను మొన్ననే కొత్త పెళ్లి చేసుకున్న పాడైపోను, ఈ అమ్మ ఒడిపెట్టే దిక్కులేదా ఏం లేదా, ఎక్కడ తలకాయ ఖరాబ్ అవుతుంది సార్ మా అమ్మగాని జర్రా, నాకు నా భార్యని ఎత్తిపెట్టరు అని చెప్పినట. ఇక ఆమె గురించి చిన్న తెలుసుకొని పోలీసు వాళ్ళు అంటే మామూలు విషయమా ఇదంటే పొరంబోగుదా. కానీ వాళ్ళు పోలీసులు వేసేటోళ్ళు దీని కథ మొత్తం దీని వెనక గోలు ఏం కథ అంటే ఈయన ఏది ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాడికి ఉంటుంది కదా, మధ్యవర్తిగా పనిచేసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని దీని లెక్కేంది దీని కథ ఏంది అని గిసోని కట్ట పెట్టుకొని మంచిగా ఆనందం పూసి ఏమైనా పని చేసిరట. దెబ్బకే చెప్పిరట, అమ్మ అది ఒకరికి పెళ్ళం కాదు, అది 25 మందికి పెళ్ళం అని చెప్పిరట. ఇంత పనుకున్నాం. మరి ఆమె దొరకాలని ఎట్ట దొరకాలే? ఇక పోలీసు వాళ్ళు కూడా చిన్నపాటి గేమ్ ఆడిరు. ఈ పొరంబోకులకే గిని గేములు రాగా పోలీసు వాళ్ళకి రావా? వాళ్ళు చదువుకున్న వాళ్ళే మంచి తెలివికల్ వాళ్ళే. ఇట్లా కాదు అట్ట కాదు అనుకో నువ్వు కానిస్టేబుల్ చిన్న చెప్పిరంట, నువ్వు పలానాకు వాట్సాప్లో నీ ఫోటో పంపుతాం పెళ్లి చేసుకుంటామంట అని చెప్పిరా అనగానే ఆ కానిస్టేబుల్ సరే అని చెప్పినట. ఇక కానిస్టేబుల్ మధ్య టిక్ టాక్ తయారై ఫోటో పెట్టానట. ఫోటో పెట్టి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని మళ్ళీ మధ్యలో ఇంకో బోకర్ పట్టుకొని ఇక సినిమా ప్రకారంగానే నడిపించారు కథ. నడిపించగానే ఏమో చిన్న ఉబ్బరిచ్చే ఆ అమ్మో పొరగాడు మంచిగా ఉన్నాడు కానిస్టేబుల్ అచ్చారు. అలాగే 6 ఫీట్ ఉండవు ఆ పొరగాడు. ఇక పెళ్లి చేసుకుంటామని చెప్పిందట. మరి ఏడికి రావాలంటే పలానా కాడికి రా, పలానా ఏరియాలో ఉన్నా ఆడికి వస్తే అంటే నేను పెళ్లి చేసుకుంటామని చెప్పిరట. చిన్నగా దొరసారమ్మ చిన్న రెడీ అయిపోయానట. పోయేసరికి అట్టనే ఇస్తారు మెడలు పట్టుకొని ఇతరు ఈ పిల్లకెళ్ళి గుద్దిరే మనకి తెలియదు. కానీ అట్నే పట్టుకొని బిడ్డ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎంతమంది పెళ్ళిళ్ళు, 25 మందిని ముంచినావు, 25 మందిని పెళ్ళిళ్ళు చేసుకొని 26 దగ్గరకు వచ్చినావు, నీ కథ చెప్తాం పానుకుని వెళ్ళి లోపడేసిరట. అంటే ఈ తప్పు ఎప్పటికైనా తాగుతుండొచ్చునా, కాకపోతే కొద్దిగా వెనక ముందా ఉంటుంది అంతే. ఏకంగా 25 మందిని ఆగం చేసినామంటే ఎన్ని లక్షల రూపాయలు మింగొచ్చు. దీనికి కమిషన్ ఇస్తోళ్ళకే, దీని బోకర్గాలకే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కమిషన్ అంటే ఇది ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చు జనాల దగ్గర ప్రజలారా. ఈ సొంత ఊరు ఏదంటే యూపీలో. ఈ యూపీ పాడైపోను, యూపీలో మొత్తం కిషన్వే జరుగుతాయి. యూపీలోని మహారాజ్ గంజ్ ఈ యూపీలోకి మొత్తం ఇది అలవాటు ఉన్నట్టుంది పాడై. ఇంకొక అసలు వాడుతుంది ప్రజలారా. అందుకోసమని పెళ్లి కాని పిల్లగాళ్ళు జర్ర గిసోటి కిలేడీలు ఉంటారు, కిలాడీలు కాదు కిలేడీలు. ఇసొంటి వాళ్ళ మాయల పడకూరి ఇక ఉంటా. మరి అయ్యమ్మ చూసిన పెళ్లి సంబంధం చూసుకొని నిమ్మలాగా హాయిగా ఉంటుంది అంతేగాని కొత్త వాళ్ళని పట్టుకుంటే అంటే గిసోని పని చేసిపోతారు. ఇక ఉంటా మరి.